హలో అండి. వెల్కమ్ టు బద్దకస్తుల వంటశాల. మీ ఇంట్లో కూడా ఉప్మా చేస్తా అంటే అబ్బా! ఉప్మా అనే పిల్లలున్నారా? ఉంటారండి. డెఫినెట్లీ ఉంటారు. నాకు ప్లెయిన్ ఉప్మా అస్సలు నచ్చదండి. సో, ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేయండి. మేబీ ఉప్మా తింటారేమో. ఫేవరెట్ రెసిపీ అయితే ఎప్పటికీ కాదండి ఉప్మా. అయితే దానికోసం మనం క్యారెట్స్ తీసుకున్నాను. నేను ఒక పెద్ద క్యారెట్, ఒక మీడియం సైజ్ క్యారెట్ తీసుకున్నానండి. దాన్ని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసి పక్కకు పెట్టేసుకున్నాను. మీరు ఎంత కారం తింటారో దానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు తీసుకొని దాన్ని కూడా కట్ చేసి పెట్టేసుకోవాలండి. అయితే నేను ఈ రెసిపీలో బీన్స్ కూడా వేస్తున్నాను. సో, బీన్స్‌ని కూడా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఒక విషయం గుర్తుంచుకోండి. బీన్స్ ఇంకా పచ్చిమిరపకాయలు ఉడికితే ఒకటేలాగా ఉంటాయి కాబట్టి రెండిటిని డిఫరెంట్ సైజ్‌లో కట్ చేసుకోండి. బీన్స్‌ని చిన్నగా, ఎందుకంటే ఉడకడానికి టైం పడుతుంది. అలానే పచ్చిమిరపకాయలని కొంచెం పెద్దగా కట్ చేసుకున్నారనుకోండి, అప్పుడు మనకి సైజ్ డిఫరెన్స్‌ని బట్టి ఏది ఏరేయాలో, ఏది తినేయాలో మనకి ఐడియా ఉంటుంది. ఇప్పుడు ఒక మూకుడు పెట్టేసుకున్నాము. మూకుడులో వాటర్ పోగానే కొంచెం ఆయిల్ వేసేసుకున్నాను. ఇప్పుడు పోపులో నేను జీలకర్ర కూడా వేస్తానండి. సో, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసుకొని బాగా కలిపేసుకుందాము. ఒకవేళ జీలకర్ర అనేది ఆప్షనల్ అండి. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మనం పప్పు వేగిపోయాక దాంట్లో క్యారెట్, కొంచెం కలిపేసుకున్నాక బీన్స్ వేసుకోవాలండి. దాంట్లో నేను చిన్నగా అల్లం తరిగి పెట్టుకున్నాను. అది కూడా దాంతోనే యాడ్ చేసేసుకున్నాను. ఇవి కొంచెం వేగినట్టు అనిపించగానే మనకి దాంట్లోనే నేను పచ్చిమిరపకాయలు కూడా వేసేసానండి. దాంట్లోనే కూడా కరివేపాకు వేసేసుకున్నానండి నేను. ఇప్పుడు కొంచెం ఇవి వేగంగానే మనము వాటర్ వేసుకోవాలి. అయితే మనం ఎంత గ్లాస్ రవ్వ తీసుకున్నామో దానికి 1.5 వాటర్ తీసుకుంటాము. అంటే ఇప్పుడు ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాం అనుకోండి, దానికి 1.5 గ్లాసు వాటర్ వేస్తామన్నమాట. సో, ఆ కొలత ప్రకారం మనం తీసుకోవాలండి. సో, వాటర్ పోసే ముందే నేను సాల్ట్ వేసేసుకున్నాను. ఇక్కడ నేను 2 కప్పులకి ఉప్మా చేస్తున్నాను కాబట్టి నేను 3 కప్పుల వాటర్ అయితే వేసుకున్నాను. మీరు కూడా అలా ఏదైనా కొలత పెట్టుకొని వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది బిగినర్స్కి అయితే. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్నాక ఒక్కసారి టేస్ట్ చూసుకోండి, ఉప్పు సరిపోయిందా లేదా. ఇది ఒక టిప్ అండి. ఎందుకంటే మనం ఉప్మా రవ్వ వేసేసుకున్నాక ఉప్పు వేస్తే సరిగ్గా కలవదు. కాబట్టి కారము, ఉప్పు అన్నీ సరిపోయాయా లేదా వాటర్ వేసుకోగానే చూసేసుకుంటే మనం ఏదైనా తక్కువ పడితే కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకోవచ్చు. మెల్లగా రవ్వని వాటర్లో వేస్తూ కలుపుకోవాలండి. ఒకవేళ మీకు రవ్వ వేసుకున్నాక ఇంకా కొంచెం వాటర్ పడతాయి అని అనిపిస్తే కొద్దిగా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను ఎర్రనూక రవ్వని తీసుకున్నానండి. మనం బాగా కలిపేసుకొని సన్న మంట మీద, అంటే సిమ్లో పెట్టేసుకొని స్టవ్, అలానే పొయ్యి మీద ఒక 5-10 మినిట్స్ ఉంచామనుకోండి, కింద ఒక బ్రౌన్ కలర్ లేయర్ లాగా ఫామ్ అవుతుందండి. ఆ క్రిస్పీ లేయర్ మాత్రం చాలా బాగుంటుంది. ఇది మాత్రం ట్రై చేయండి మర్చిపోకుండా. సో, కొంచెం వాటర్ తక్కువ అయ్యాయి అనిపించిందండి నాకు, అందుకే కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను నేను. అయితే నేను సిమ్లో పెట్టి మూత పెట్టేశానండి. అయితే
ఇప్పుడు మీరు సర్వ్ చేయాలనుకుంటున్న ఒక 5 మినిట్స్ ముందర నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకుంటే అబ్బబ్బబ్బబ్బా! నిజంగా రుచి చాలా బావుంటుందండి. నిజమండి బాబు. మీరు ట్రై చేయండి ఓసారి. మీరు ట్రై చేసి చెప్పండి బావుందా? బాలేదా అని. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్.